బ్రేక్ న్యూస్ చూస్తున్న విశాఖ జిల్లా కోర్టు హత్య కేసులోని నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 2021లో ఒకే కుటుంబానికి చెందిన 6గురిని అప్పల్ రాజు అనే వ్యక్తి అతి కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో అప్పల్ రాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది న్యాయస్థానం. విశాఖ జిల్లా కోర్టు హత్య కేసులోని నిందితుడికి ఉరిశిక్ష విధిస్తూ సంచలన తీర్పు చెప్పింది. 2021లో ఒకే కుటుంబానికి చెందిన 6గురిని అప్పల్ రాజు అనే వ్యక్తి కిరాతకంగా హత్య చేశాడు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో అప్పల్ రాజుకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పు చెప్పింది న్యాయస్థానం. దీనిపై మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రాజు అందిస్తారు. రాజు, మురళి, ఏదైతే ఒక 2021లో విశాఖ జిల్లాలో సంచలనం రేపినటువంటి 6గురి హత్యకు సంబంధించిన ఆ ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి నిందితుడిగా ఉన్నటువంటి అప్పలరాజు అనే వ్యక్తి అయితే ఈ రోజు ఆ వ్యక్తికి జిల్లా కోర్టు అయితే తీర్పు ఇవ్వడం జరిగింది. ఒక సంచలనమైనటువంటి తీర్పునైతే ఇవ్వడం జరిగింది. 6గురిని హత్య చేసిన ఘటనలో ఆరోపణలు ఎదుర్కొంటూ నేరం రుజువు కావడంతో అప్పలరాజుకి అయితే ఉరిశిక్షతో పాటు 10,000 రూపాయల జరిమానా కూడా విధిస్తూ జిల్లా ప్రధాన న్యాయమూర్తి అయితే ఈ రోజు తీర్పు వెలువడించడం జరిగింది. ఇది ఒక సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. ఏదైతే ఒక చిన్న కారణంతో ఆ రోజు హత్యకు పాల్పడినటువంటి అప్పలరాజు స్వయంగా పోలీస్ స్టేషన్ లో అయితే లొంగిపోవడం జరిగింది. అప్పటికి అప్పలరాజును అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేసినటువంటి తర్వాత కేసు విచారణ ఇప్పటి వరకు కొనసాగించిన నేపథ్యంలో ఈ రోజు తుది తీర్పు అయితే వెల్లడించడం జరిగింది. అప్పలరాజు తన పక్కనే ఉన్నటువంటి ఒక కుటుంబానికి చెందినటువంటి 6గురిని, అందులో 3 మహిళలు, ఒక పురుషుడు, ఒక 2 సంవత్సరాల బాలుడితో పాటు 6 నెలల బాలికని కూడా విచక్షణ రహితంగా అత్యంత హేయంగా కొడవలతో నరికి చంపిన ఘటనలో అప్పలరాజు అయితే ఆరోపణలు ఎదుర్కొన్నాడు. హత్యల అనంతరం కూడా నేరుగా ఏదైతే ఆ హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధం ఏదైతే ఉందో కొడవలతో సహా పెందుర్తి పోలీస్ స్టేషన్ లో వెళ్లి లొంగిపోవడం కూడా జరిగింది. దీనికి ప్రధానంగా చూసుకుంటే 2018లో జరిగినటువంటి ఒక ఘటనపై కక్ష పెంచుకొని కుటుంబం మీద కక్షతో ఈ హత్యలకు పాల్పడినట్టుగా తెలుస్తుంది. 2021 ఏప్రిల్ 15 అయితే ఈ హత్యలు జరిగాయి. ఆ రోజు నుంచి కేసు విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఈ రోజు తుది తీర్పు అయితే వెలువరించడం జరిగింది. జిల్లా కోర్టు అయితే ఒక సంచలనమైన తీర్పును ఇచ్చిందని చెప్పుకోవచ్చు. అతి కిరాతకంగా 6గురిని చంపినటువంటి అప్పలరాజు నిందితుడిగా గుర్తిస్తూ ఉరిశిక్ష అయితే వేయడం ఈ రోజు సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ రాజు.